ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన విశ్వాసులకు, ఆప్తులకు, ఆత్మీయులకు నా హృదయపూర్వకమైన వందనాలు. మళ్ళీ నేను అడుక్కోవటానికి వచ్చానని అనుకోమాకండి. మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించడానికి వచ్చాను. నేను మీ ఆప్యాయత, అనురాగం, ప్రేమ, మీ మంచి మనస్సు నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. ముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రభు పేరట ముందు మీకు నా హృదయపూర్వక వందనాలు. గమనించండి, నాకు గత దినాలలో లివర్ అనేది పాడైపోయింది. అది మా చెల్లి మంచిగా లివర్ ఇచ్చింది, సక్సెస్ అయింది. మంచి మనస్సు మా చెల్లికి దేవుడిచ్చాడు. అదే ప్రకారం తన భర్తకి ఇచ్చాడు. తన భర్తకే కాకుండా తన యొక్క అత్తగారికి ఇచ్చాడు. ఇంత మంచి మనసు కలిస్తేనే ఈరోజు భాస్కర్ అన్న మీతో మాట్లాడుతున్నాడు. నేను చేసినటువంటి పొరపాటు ఏంటి? జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా నేను పలావ్ తినకుండా ఆపలేదు. తిన్నా. థమ్సప్ అంటే చాలా ఇష్టం అరగటానికి. అటువంటిది నేను తిని త్రాగా. సారాయి తాగి మరి సిగరెట్లు తాగి పడిపోయేవాళ్ళం కాదు. దాన్ని ఖండించి యేసుని ప్రకటించాను, ప్రచురించాను. సరే, ఏదేమైనా నన్ను గత దినాలలో ఆదరించారు, ప్రేమించారు. ఆపరేషన్ అయిపోయింది. అదంతా మీ ప్రార్థనే. లక్షలు పెట్టినా కూడా అది వీలు పడదు. ఆ ప్రేమకి వర్ణించటానికి వీలు పడదు. అయితే ఆ ప్రేమ ఎంత గొప్పదో డబ్బు కూడా అవసరమే. ఆ డబ్బు విషయంలో నా దగ్గర ఉండే పిల్ల, నేను సేవలో పెంచుకున్న అమ్మాయి పేరు మేరీ, సిస్టర్ మేరీ. ఆ అమ్మాయి నమ్మకంగా, చాకచక్యంగా, తెలివిగా
జ్ఞానంగా ఏది చేస్తే అన్నయ్యకి సెట్ అవుతుంది అనేది తెలుసుకుంది. అది దాన్ని తీసేసి నాకు ట్రీట్మెంట్ చూపించింది. ఇప్పటికి చాలా డబ్బు అయిపోయింది. సరే, డబ్బుదేముంది, మిమ్మల్ని నేను సంపాదించుకున్నాను, నాకు అది చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మాయి నాకు డబ్బు పెట్టింది, కానీ మిమ్మల్ని నేను సంపాదించుకున్నా. నేను చాలా దెబ్బతిన్నాను. నో ప్రాబ్లం. I am is perfect. I am a perfect. I am a perfect soldier. ప్రభు కొరకు రాత్రింబగళ్ళు ప్రభు పరిచర్య చేసినోడిని. అది నాకు నా మనస్సాక్షికి తెలుసు. ఎందుకంటే సేవ చేయకపోతే నెమ్మది ఉండదు నాకు. ఏ ఊరు వెళ్ళకపోతే నెమ్మది ఉండదు. అట్లాంటిది దూరాలు వెళ్ళి సువార్త సేవ చేసి ఇంటికి వస్తే నిమ్మలంగా ఉంటుంది, అంత హాయిగా ఉంటుంది. ఇంట్లో పండుకొని నిద్రపోయి కోరుకున్న ఆహారాన్ని వండించుకొని తిని ఉండడం నాకు ఇష్టం లేదు. సరే, దేవుడు జన్మనిచ్చాడు కాబట్టి మా తల్లి మరి నన్ను ప్రేమించి వరాన కంది. మా తల్లి గర్భం గొప్పది. ఏదేమైనా మీ ప్రార్థన సహకారమే. డబ్బు ఎంత పెట్టినా ఎంతోమంది దెబ్బతినిపోతున్నారు. ఆగస్ట్ 15th నేను మరలా తిరిగి వస్తాను. అధికమైతే ఆగస్టు 20 వస్తా. నేను మీ మధ్యలో ఉచిత సేవ చేస్తా, మంచి పరిచయం చేస్తా. నేను చెప్పాల్సినవి చాలా ఉండే వాక్యాలు, సంఘాన్ని సిద్ధపరచాల్సినటువంటి అపోస్తుల ఉపదేశం. సువార్త వేరు, ఉపదేశం వేరు. వస్తాను. అయితే ప్రియమైన సహోదరులారా, దైవజనులకు, ఆప్తులకు, సంఘ పెద్దలకు, సంఘానికి, విశ్వాసులకు నా నిండు హృదయంతో చెప్పే మాట ఏంటంటే, సేవ చేసేవాళ్ళని నెట్టేయమాకండి, సేవ చేయనియండి. నేర్పించిన వాళ్ళని అక్కడ నిలబెట్టే. కాబట్టి వాళ్ళ మాట మీరు వినండి. వివరాలు నేను వివరించి తర్వాత చెప్తాను. నేను దయచేసి రేపు బల్లారాధన ఉంది ప్రతిపాడులో. బల్లారాధనకి విశ్వాసులంతా రండి. ప్రభు బల్లారాధన పొందండి. మరుసటి వారం
బొల్లాపల్లిలో బల్లారాధన ఉంది. మనుషులం కదా, కాబట్టి మనుషులు పై వేషాలు చూస్తారు, దేవుడు అంతరంగ భాగాన్ని చూస్తారు. మిమ్మల్ని దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. నాకే ప్రాబ్లం లేదు. ఒకప్పుడు ఆపరేషన్ చేయాలి అని చెప్పుకునేవాడిని. ఆపరేషన్ ముగించి 10 రోజులైంది. ఇంకొక 10 రోజులు అయిపోయిందంటే మీ ముందు గొర్రె పిల్లలాగా గంతులేస్తాను. మంచి పెద్ద మందిరాన్ని కడతాను. దేవుడు నాకు ఇచ్చిన స్తోమతలో పెద్ద మందిరాన్ని కడతాను. అందులో మీరు మీ పవిత్రమైన హస్తములు ఎత్తుకొని ఆరాధిస్తారు. దీవిస్తాడు దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను దీవిస్తాడు, మీ పాడి పంటలను దీవిస్తాడు, మీ పనులను దీవిస్తాడు, మీ వ్యాపారాలు దీవిస్తాడు. ప్లీజ్ నా మాటిని మనసులు చెదిరిపోకుండా బలిపీఠాన్ని దగ్గర మీ యొక్క మనసుని కట్టుకోండి. ఆధ్యాత్మికంగా బలపడండి. మీకు మంచి దేవుడు దర్శనాలు, కలలు అనుగ్రహిస్తాడు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. రేపు మేరీ సిస్టర్ వస్తుంది. మేరీ సిస్టర్ వస్తుంది. మేరీ సిస్టర్ నేను సిద్ధపరిచిన ఆయుధం కాబట్టి ఆ అమ్మాయిని ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి. మేరీ సిస్టర్ అయితే ఏ పని ఉండదు ఆ అమ్మాయికి. ఎందుకంటారా? సమర్పణ కలిగి ఉంది. సమర్పణ లేని వాళ్ళు సేవని ముందుకు తీసుకొని వెళ్ళలేరు. సమర్పణ గల వాళ్ళు కావాలి. పెళ్లి కుమార్తె సంఘాన్ని దేవుని యొక్క చేతుల్లో పెట్టాలి అని అంటే ప్లీజ్ విషయాలన్నీ చక్కగా చెప్తాను మీకు. రాబోతున్న దినాల్లో మేరీ సిస్టర్ని ఆదరించండి. కొంతమంది దుష్టులు పురుగుల్లాగా లేచారు. పురుగులు, దయచేసి ఆ పురుగులు మాటలేను మాకండి. నేను సంపాదించింది ఆస్తి కాదు. నేను సంపాదించింది ఆస్తి కాదు. విశ్వాసులు ఇచ్చినటువంటి కానుక. ఆ కానుక ద్వారా నాకెంత అవసరపడుతుందో అంత ఖర్చు పెట్టుకున్నా, మందిరానికి ఎంత అవసరపడుతుందో అంత ఖర్చు పెట్టే. మీరు వచ్చి చూడండి. మీరు చూస్తే అర్థమైపోద్ది భాస్కర్ అన్న అంటే ఏంటో. ఓకే, నా హృదయపూర్వక వందనాలు. ఈ మినిస్ట్రీకి పెద్దలు, ఆలోచనకర్తలు,
నడిపించేవాళ్ళు ఉన్నారు. మీకు ఒక చిన్న మర్మం చెబుతాను నేనండి. ఏంటా మర్మం అంటారా? ఆయనకి ఏమైందో, చచ్చిపోయాడేమో, చచ్చిపోతే బాగుండు అనుకునే వాళ్ళల్లో ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే నేను చెప్పే ప్రతి వాక్యం కూడా కొంచెం పవర్ఫుల్గా పొడిచినట్టు వచ్చింది. అలా చెప్పకపోతే నన్ను పొడుస్తాడు దేవుడాడ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి నా మనవి విని నేను వచ్చిన దాకా మేరీ సిస్టర్ మాట వినండి. దుష్టులు అనేకమైన దుర్వార్తలు తీసుకొస్తారు. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు యేసు ప్రభు మీద అనేకమైన నిందలు తీసుకొచ్చారు. కానీ ప్రభు భయపడలేదు. ఆయన వేరు. కానీ ఈరోజు మీరు వింటున్న ఈ మాటలు ఆడపిల్లైనా, మనసు చిన్నదైనా మంచి మనసుతో సేవ చేస్తుంది. కూడబెట్టుకోవాలంటే మొత్తం అమ్ముకోవచ్చు. ఆ యొక్క షెడ్ అంతా కూడా అమ్మాయి పేరు మీదే రాసినప్పుడు ప్రభు ఎందుకు రాపించాడు. అది అమ్ముకొని మూట కట్టుకుని వెళ్ళిపోవచ్చు. కానీ మా సేవకుడు ఇలా అయిపోతున్నాడు, అలా అయిపోతున్నాడని నా కోసం పరితగించింది. కాబట్టి కొంతమంది వచ్చారు. వాళ్ళు అనేకమైన మాటలు మాట్లాడినా వాళ్ళ ద్వారా ప్రయోజనం లేదు. దయచేసి ఆ అమ్మాయి మాట వినండి. ఇప్పుడు డబ్బులు అడుక్కోవటానికి అన్నయ్య లైవ్లోకి వచ్చాడని మీరు అనుకోవద్దు. దయచేసి అనుకోవద్దు. మీరెప్పుడు నా ఆప్తులే. ఇహమందు పరమందు మనం ఎప్పుడు ప్రభుతో జీవించబోతున్నాం. వస్తా, ఖచ్చితంగా వస్తా. సేవ చేసి చూపిస్తా. సైతాన్ గాడికి నిలబెట్టి ఉచ్చబోపిస్తా. నేనంటే ఏంటో, నా ప్రభు పిలుపులో ఉన్న బలం ఏంటో, నా ప్రభు యొక్క తలంపుల్లో ఉన్నటువంటి బలం ఏంటో నేను చూపిస్తా. దానికి నేను చూపిస్తా. మీరు చూస్తారు. నా గురించి ప్రార్థన చేయండి. త్వరలోనే only 1 month. Thank you for